హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈ ఛానల్లో రెగ్యులర్గా నేను డే ఇన్ మై లైఫ్ వీడియోస్, రొటీన్ వ్లాగ్స్ లాంటివి చేస్తూ ఉంటాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెల్లవారుజామున 5:30కి నిద్ర లేచాను. ఎందుకో ఇవాళ 5:15కి అట్లా మేల్కో వచ్చేసింది. సరే, నిన్న వీడియోలో చెప్పాను కదా, నెమ్మదిగా అలవాటు చేసుకుందాము తెల్లవారుజామున లేవటము అని చెప్పి. అందుకని 5:30కి ఇంకా నిద్ర లేచాను. నేను లేచేసరికి మా వారు శివాభిషేకం అది చేసుకున్నారు. సిద్ధు ఏమో ఎగ్జామ్స్ కదా, చదువుకుంటున్నాడు అనమాట. ఎటు తను పూజకి పొద్దున్నే లెగుస్తారు కదా, సో సిద్ధుని కూడా లేపి చదివిస్తున్నారు. ఆయనేమో రామాయణం చదువుకుంటున్నారు. రామాయణము ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయినట్లుంది. గీతామకరందం ఒకటి, భాగవతము, ఇవన్నీ ప్యారలల్గా తనకి టైం కుదిరినప్పుడల్లా కొంచెం కొంచెం చదువుతూ ఉన్నారనమాట. అవన్నీ గీతా ప్రెస్ వాళ్ళ బుక్సే అండి. బ్రేక్ఫాస్ట్ కోసమని పోహా ఉప్మా చేస్తున్నాను. ఇది ఆల్రెడీ ఇంతకుముందు చాలాసార్లు షేర్ చేసా కాబట్టి ఉప్మా చేస్తూ మీతో కొన్ని విషయాలు చెప్తా ఇవాళ. ఈ టాపిక్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అని నేనేమీ ప్లాన్ చేసుకోవాలా. జస్ట్ ఒక జనరలైజ్డ్ టాపిక్ లాగా చెప్దాము అని అనుకుంటున్నా. ఎవరిని ఉద్దేశించి చెప్పేవైతే కాదు. నాకు వచ్చిన కొన్ని నెగిటివ్ కామెంట్స్, నా పాస్ట్ లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్, ఇప్పుడు ప్రజెంట్ నేను వింటున్నవి, వాటన్నిటిని బట్టి ఒకటి చెప్తాము అని అనుకుంటున్నాను. ఇవాళ నేను మాట్లాడదాం అనుకుంది జెలసీ గురించి అండి, అండ్ ఈగో గురించి కూడా. ఈ రెండు ఎట్లా కోరిలేట్ అవుతాయో చెప్తా మీకు. ఈ జనరేషన్లో ఎలా ఉందంటే పరిస్థితి, మనం ఒక స్టెప్ గ్రో అవ్వగానే ఎదుటి వాళ్ళు, మన ఫ్రెండ్స్ కానివ్వండి, మనకి ఎవరో వాళ్ళు తెలియకపోయినా సరే మనల్ని రోజు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు తట్టుకోలేక ఏదో ఒకటి అనమాట ఆ మినిట్ వాళ్ళు అనేసేయాలి ఎదుటి వాళ్ళని. అప్పుడు వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది. అంత జెలసీ అసలు ఎందుకు పెట్టుకుంటున్నారు? వాళ్ళు గ్రో అవ్వటానికి ట్రై చేయరా? వాళ్ళకి గ్రోత్ ఒకరోజు కాకపోతే ఇంకొక రోజు వస్తుంది కదా, వెయిట్ చేయలేరా? పేషెన్స్ లేదా? అసలు మన పెద్దవాళ్ళ కాలంలో ఈ ఈగో జెలసీ అనేది మరీ ఇంత ఇదిగా లేదండి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాత్రము బాగా ఎక్కువైందని చెప్తాను. అసలు ఈ జెలసీ అనేది ప్రతి దాంట్లో, ప్రతి చిన్న దాంట్లో ఉంటుందండి. ఒకళ్ళు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ గ్రో అవుతుంటే జెలసీ ఉంటుంది. ఒకళ్ళు కారు కొనుక్కుంటున్నారంటే జెలసీ ఉంటుంది. ఇల్లు కొనుక్కున్నా జెలసీయే, ఒక నగ కొనుక్కున్నా జెలసీయే. ప్రతి చోట అడుగడుగునా సరే, ఎక్కడైనా సరే ఇది కనిపిస్తూనే ఉందన్నమాట నాకు. ఏదైనా సరే ఒక వస్తువు కొనుక్కోగానే దాని మీద ఒక విమర్శ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఇట్లా, అది అట్లాగా, వాళ్ళు అలా కొనుక్కున్నారు, అలా చేసి కొనుక్కున్నారు. మనకెందుకండి అసలు? అవతల వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కుంటారు, డబ్బులు లేకపోతే లోన్ పెట్టి కొనుక్కుంటారు. సంథింగ్ ఏదో వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారు. మనమేమి వాళ్ళ భారం అయితే మోయట్లేదు కదా. ఇప్పుడు నేను ఇలా చెప్తున్నానని కొంతమంది అనుకోవచ్చు, అందరూ ఒకేలాగా ఉండరు కదా, 5 వేళ్ళే ఒకలా లేవు, సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా మాట్లాడతారు అని. మాట్లాడేటప్పుడు కూడా అండి, మనం ఎదుటి వాళ్ళు మనకి తెలుసా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. అసలు వాళ్ళ గురించి కంప్లీట్గా మనకి తెలుసా లేదా అనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకటి, వాళ్ళు చూపించే ముందు కానీ చేసే ముందు కానీ వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంది, వాళ్ళు ఎంత ఫేస్ చేశారు, వాళ్ళు ఎట్లాంటి పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వచ్చారు అనేది ఒకసారి ఆలోచిద్దాము. విచ్చలవిడిగా చేసే వాళ్ళని ఎప్పుడు విమర్శిస్తారు. వాళ్ళ విషయాన్ని పక్కన పెడితే అందరి మీద అయితే జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదు. జస్ట్ మనం ఒక ఇన్సిడెంట్ చూసో, లేకపోతే ఒకళ్ళు ఒక ఫంక్షన్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఇన్సిడెంట్ జరగగానే ఇంకా జడ్జ్ చేయడం స్టార్ట్ చేసేస్తారనమాట. ఒక చిన్నది ఏదన్నా, మామూలుగా ఇప్పుడు మా యూట్యూబర్స్ ఉన్నారనుకోండి, ఒక వీడియో పెట్టగానే ఏదో ఒక సీన్ చూస్తారు, ఏదో ఒక చిన్న మిస్టేకో లేకపోతే వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒకటి క్యాచ్ చేసేసి ఇది ఇట్లా అది అట్లా అని జడ్జ్ చేసేస్తారు. ఎందుకండి మనకు అదంతా అవసరమా అసలు? సో ఈ టాపిక్ గురించి అయితే ఫ్యూ లైన్స్ షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. నేను ఎవరిని ఉద్దేశించి మాత్రం నేను ఇది చెప్పలేదండి. జస్ట్ జనరలైజ్డ్ స్టేట్మెంట్స్ అనమాట ఇవన్నీ. రోజు జరిగేదే నేను మీకు ఇవాళ చెప్పాను. ఎట్ ద ఎండ్ నేను ఏం కంక్లూడ్ చేద్దాము అని అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఒకళ్ళ మీద జెలసీ పెట్టుకున్నాం అనుకోండి, 1 గంట ఆలోచిస్తామా వాళ్ళ గురించి? ఒక పూట, ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు అంతే వదిలేస్తాం కదా. ఈ 3 రోజుల్లో మనం ఎంత టైం వేస్ట్ చేసాము, మన హెల్త్ ఎంత ఎఫెక్ట్ అయింది, దాని వలన ఆ జెలసీ వలన మన ఈగో బాగా హర్ట్ అవుతుంది, లేదా ఈగో సాటిస్ఫై అవుతుంది. ఒకవేళ ఈగో సాటిస్ఫై అయిందనుకోండి, ఆ 10 నిమిషాలే. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు బాగానే ఉంటారు, మళ్ళీ ఇంకొకళ్ళని చూసి మళ్ళీ జెలసీ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా.
ఇలా మనం ఈ జెలసీని పెట్టుకొని లోపల ఆ నెగటివిటీని అంతా పెంచుకుంటే మన హెల్త్ పాడైపోతుంది, మన మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతే మెడ నొప్పులు, కాళ్ళ నొప్పులు, స్పైన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ బోల్డన్ని వస్తాయంట ఈ స్ట్రెస్ వలన. అండ్ ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా మనం వింటానే ఉన్నాం కదా. సో అందుకని చెప్పి అసలు ఎవరిని కంపేర్ చేసుకోవద్దు, ఎవరి మీద జెలసీ వద్దు. మన లైఫ్ ఏదో మనం చూసుకుందాం. ఎదుటి వాళ్ళు బాగుంటే గనక నేనైతే ఎలా ఆలోచిస్తానంటే, నాకన్నా బాగా అనిపించే వాళ్ళని చూసి నేను అలా ఉంటే బాగుంటుంది అని అనుకుంటా. నాకు చిన్నప్పటి నుంచి ఈ పాజిటివ్ యాటిట్యూడ్ అయితే ఉందండి. ఎందుకంటే నాకు ఇది మా డాడీ ఫస్ట్ నుంచి కూడా ఇలాగే నేర్పించారు. అదిగో చూడు వాళ్ళలాగా ఉండు, చక్కగా బాగుంది కదా, వాళ్ళని చూసి నేర్చుకో, ఇలా చెప్పేవాళ్ళు. అది కూడా చాలా పాజిటివ్ వేలో చెప్పేవాళ్ళు అనమాట. నన్ను తిడతా కూడా చెప్పేవాళ్ళు కాదు. ఇవాళ ఎందుకో నాకు ఈ చిన్న విషయం ఒకటి చెప్పాలి అని అనిపించింది, చెప్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. ఇంక ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. నిన్న చీపురు తీసుకొచ్చా కదా, మా మేడ్ దాన్ని చక్కగా క్లీన్ చేస్తుంది అనమాట. బయట గేట్ దగ్గర తను కొద్దిగా ఇట్లా రబ్ చేసేస్తుంది. ఆ పౌడర్ ఉంది చూసారా, అలా రాలుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే అదంతా మన ఇంట్లో పడకుండా బయటే ఉండిపోతుంది. సో ఫస్ట్ చీపురు కొన్నప్పుడు ఖచ్చితంగా ఇలా మనం క్లీన్ చేసుకోవాలి. ఆ రబ్ చేయటం కూడా చాలా నిదానంగా చేసుకోవాలి మనము, లేదంటే పొడిగా లైక్ చిన్న చిన్న పుల్లలుగా రాలిపోతూ ఉంటుంది అనమాట చీపిరి. సో ఈ ఒక్క జాగ్రత్త అయితే మనం తీసుకోవాలి. వాకింగ్ నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒకటి తెస్తా ఉన్నాను. ఇవాళైతే మెంతికూర తెచ్చుకుంటున్నా. అట్లాగే కొద్దిగా బోగన్విల్లా కూడా కట్ చేసుకొని వస్తున్నాను. బోగన్విల్లా కటింగ్స్ వాటర్లో పెడితే ఎన్ని రోజులు ఫ్రెష్గా ఉంటాయి అని మన వ్యూవర్స్ అడిగారు. ఒక 2 days వరకు అయితే బాగానే ఉంటుందండి. చలికాలంలో ఎక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడు ఎండగా ఉంటుంది కదా, 2 days కన్నా ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వట్లేదు. వాకింగ్కి వెళ్ళే ముందు చియా సీడ్స్ వాటర్ రెడీ చేసి పెట్టాను కదా, ఇంటికి వచ్చిన తర్వాత తాగేస్తున్నాను. ముందు వాటర్ తాగే ముందు ఇది తాగితే కొద్దిగా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. అండ్ మనం తినలేదు అనే ఫీలింగ్ అయితే ఉండదు, కొద్దిగా ఫిల్లింగ్గానే అనిపిస్తుంది. ఓవెన్ దగ్గర పెట్టిన మనీ ప్లాంట్కి వాటర్ చేంజ్ చేస్తున్నాను. అండ్ బౌల్ కూడా క్లీన్ చేసేసి పక్కన పెట్టా. ఫ్రాగి ప్యానీస్ తెచ్చాను కదా, అవి కూడా ఒక బ్రాస్ బౌల్లో పెట్టేశాను. ఇంకెక్కడక్కడ ఒకసారి పైపైన సర్దేస్తున్నా. ఫుల్గా అయితే వెజల్స్ కింద బాస్కెట్ ఉంటుంది కదా, అది సర్దట్లేదండి. అవి మధ్యాహ్నం సర్దుతాను. ముందు ఈ పువ్వులు ఇవన్నీ కూడా పెట్టేసేయాలి. ఈ ఫ్రెష్ ఫ్లవర్స్ తెచ్చినప్పుడు ఈ కటింగ్స్ వాటర్లో పెట్టకపోతే త్వరగా వాడిపోతాయి, పైగా ఎండగా ఉంటుంది కదా. చియా సీడ్స్ వాటర్ తాగుతున్నాను, ఈ పనులన్నీ చేసుకుంటూనే తాగుతున్నా. ప్లాంట్స్ ఒకసారి అన్నీ బాగున్నాయా లేదా అని చూస్తున్నాను. నిన్న ఫుల్ వాటరింగ్ చేశాను కదా, సో ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. లీవ్స్ అయితే బాగా షైన్ అవుతున్నాయి. ఇలా 1-2 సార్లు మనం కంటిన్యూస్గా కొట్టామనుకోండి, ఆ వైట్గా స్మడ్జ్ అంతా పోతుంది. అండ్ డస్ట్ ఉంటే అది కూడా పోతుంది అనమాట. ఇల్లు మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నా. రోజు ఉండే పనులే కదా ఇవి, పైగా అమ్ముంటం వలన ఇంకా నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒకవేళ అంటే లైక్ అమ్మ విజయవాడలో ఉందనుకోండి, నేను ఒక్కదాన్నే చేసుకున్నట్లయితే ఒక 1/2 hour ఎక్స్ట్రా పడుతుంది అనమాట, కొద్దిగా ఇవన్నీ అరేంజ్ చేసుకోవటము. సో అట్లాగా సెకండ్ టైం ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కూర్చున్నాను. ఏదో ఒక మూవీ చూడాలి అని అనిపించింది. మెరీ క్రిస్మస్ బాగుంది అని చెప్పి మన వ్యూవర్ ఒకరు కమెంట్ చేశారు. 11 o'clock అట్లాగా నేను మూవీ పెట్టాను అనమాట. సో నాకైతే ఇంక అది కంటిన్యూ చేయడం కుదరలేదు. మిగతా హాఫ్ రేపు చూడాలి. ఇవాళ లంచ్లోకి మామిడికాయ పప్పు అండ్ రా బనానా ఫ్రై చేశాము. మా హస్బెండ్ ఏమో మామిడికాయ పప్పు చేశారు కదా, నాకు అప్పడాలు కావాలి అన్నారు. సో తన కోసం అని చెప్పి అప్పడాలు ఫ్రై చేస్తున్నాను. ఈ అప్పడాలు విజయనగరము, శ్రీకాకుళం అటువైపు చాలా ఫేమస్ అనమాట. ఏవో చిన్న చిన్న ఎండుమిరపకాయలు ఉంటాయి, బాగా ఘాటు ఉంటాయి, అవి యాడ్ చేస్తారు ఇందులో. కాకపోతే ఇప్పుడు నేను తీసుకున్న అప్పడాలు ఉన్నాయి కదా, ఇది ఐ థింక్ మోడర్న్ సూపర్ మార్కెట్లో సెకండ్ టైం ఏమో కొన్నాను. అంత స్పైసీగా అయితే లేవు. మా ఫ్రెండ్ షేర్ చేసింది అయితే చాలా స్పైసీగా ఉన్నాయి. మేబీ అందులో ఒరిజినల్గా ఆ చిల్లీస్ వేశారేమో మరి. ఒరిజినల్ రెసిపీలో ఆ చిన్న మిరపకాయలు యూజ్ చేస్తారు. అసలు మామూలు పచ్చిమిరపకాయలు కానీ మిరపకాయలు కానీ దీనికి పనికిరావు. ఇవైతే చాలా బాగుంటాయి. ఎక్కడన్నా మీకు కనిపిస్తే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. తర్వాత సిద్ధు ఆమ్లెట్ అడిగాడు అనమాట, అందుకని తన కోసం అని చెప్పి ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను. 2 eggs వేశాను. నేను సిద్ధు ఇద్దరం తింటాము. అమ్మేమో నాకు వద్దని చెప్పింది. మా హస్బెండ్ ఏమో వెజిటేరియన్ కదా. ఇంకొక మాట అండి, మా హస్బెండ్ వెజిటేరియన్ అని చెప్పేసరికి చాలామంది మేము బ్రాహ్మణ్స్ అనుకుంటున్నారు. కాదండి, జస్ట్ వీ టర్న్డ్ ఇంటూ వెజిటేరియన్స్ అనమాట. లాక్డౌన్ టైంలో
తర్వాత మామూలుగా నేనైతే తినటం స్టార్ట్ చేశాను. నేను కూడా పూజల టైంలో తినను కానీ మిగతా టైమ్స్లో నార్మల్గానే తింటున్నా. అది కూడా చాలా లిమిటెడ్ క్వాంటిటీ అండి. సో ఇట్లాగా ఎగ్ అయితే మాత్రం రెగ్యులర్గా తీసుకుంటాను. సమ్మర్ వస్తుందంటే ఇంట్లో అందరం కూర్చొని చక్కగా కలిసి భోంచేయొచ్చు. అలా చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకనే మేము 6 సీటర్ డైనింగ్ టేబుల్ తీసుకున్నాము. లేదంటే అసలు ఇక్కడున్న స్పేస్కి జస్ట్ 4 సీటర్ అయితే ఒక స్క్వేర్ టేబుల్ అట్లా సరిపోయేది. కుంకుడుకాయలు ఆర్డర్ చేశాను. నా దగ్గర ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ఎక్కువగా హెయిర్ వాష్ నేను దీంతో చేస్తూ ఉంటాను కదా, లైక్ ఆయిల్ అప్లై చేసినప్పుడు లేదా హెన్నా పెట్టుకున్నప్పుడు అట్లాగా. సో తరచూ వాడతాను కాబట్టి ఎప్పుడు కూడా స్టాక్ ఉంచుకుంటా. దట్టు డీసీడెడ్ అయితే నాకు పని చాలా తక్కువ అనిపిస్తుంది. అమ్మ ఏం చేస్తుందంటే, నువ్వు ఎక్కువగా కొనకు, నేను పౌడర్ చేసి పంపిస్తాను అని చెప్పి తను అంటూ ఉంటుంది. సో పౌడర్ తను పంపించినప్పుడల్లా కూడా అది నేను స్టోర్ పెట్టేస్తాను. ఒకవేళ పౌడర్ అయిపోయినప్పుడు ఇట్లా ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటా. యాక్చువల్లీ ఇది కూడా నాకు లాక్డౌన్లో అలవాటైంది. అప్పటి వరకు కూడా కుంకుడుకాయలు అమ్మే పౌడర్ చేసి ఇచ్చేసేది. చక్కగా వాటర్లో మిక్స్ చేసుకొని ఫిల్టర్ చేసేసి హెయిర్ వాష్ చేసుకోవటమే. కుంకుడుకాయల లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. సమ్మర్లో ఫుల్ వాటరింగ్ చేయాలి మొక్కలకి. అట్లీస్ట్ 2 to 3 డేస్కి ఒకసారైనా చేయాలి. నేను ఎటు మొన్న బాల్కనీ వాష్ చేసేటప్పుడు ఫుల్ వాటరింగ్ చేశాను. సో ఇవాళ అయితే కొద్దిగా పోసేస్తున్నా. గాలి బాగా వేడిగా వస్తుందన్నమాట మధ్యాహ్నం పూట. అంటే లైక్ 2 o'clock తర్వాత అట్లాగా వేడి గాలి వస్తుంది కదా, ఆ గాలికే బాగా వడబడిపోయి పైన లేయర్ అంతా కూడా బాగా ఎండిపోతుంది. ఫుల్ వాటరింగ్ తర్వాత రోజు కానీ లేదా ఒక 2 days తర్వాత అట్లాగా అట్లీస్ట్ పై లేయర్ వరకు తడిచేలాగా మనం వాటర్ పోసామనుకోండి, చక్కగా మొక్కలు బాగా సస్టైన్ అవుతాయి అన్నమాట సమ్మర్ అంతా కూడా. అలా అని చెప్పి అతిగా మనం వాటర్ చేయకూడదు, అసలు వాటర్ చేయకుండా ఉండకూడదు, తక్కువ వాటర్ చేయకూడదు. అయ్యో సమ్మర్ అంటేనే మనం చాలా కేర్ తీసుకోవాలి కదా మొక్కలకి. మొక్కలకి నీళ్లు పోసే టైంలో అమ్మేమో ఆరెంజ్ జ్యూస్ తీసి రెడీగా ఉంచింది. సిద్ధుకి మా హస్బెండ్కి ఇచ్చేస్తాను, తర్వాత నేను కూడా తాగుతా. ఈలోపు మా పిన్ని ఫోన్ చేసిందనమాట. సరే వాళ్ళ చెల్లితోటి కాసేపు మాట్లాడుతూ ఉందన్నమాట అమ్మ. ఈవినింగ్ కిందకి వెళ్ళాను కాసేపు. ఆల్మోస్ట్ 2-3 days నుండి కలుస్తూనే ఉన్నాము. చక్కగా రోడ్లు వేశారు కదా, మాకు వాకింగ్కి బాగుంటుంది అనమాట. సో చల్లగా ఉంటుంది అని చెప్పేసి కొంతసేపు అయితే కింద ఉన్నా. మా ఫ్రెండ్ ఏమో బండి నేర్చుకుంటుంది. వాళ్ళ బాబుని కొంతసేపు నేను ఎత్తుకొని ఎంగేజ్ చేస్తూ ఉన్నా. వాళ్ళ మమ్మీ కోసం ఏడుస్తాడు కదా. సో ఇదిగోండి మా ఫ్రెండ్ బండి నేర్చుకుంటుంది అనమాట. మా సరౌండింగ్స్లో రోడ్స్ వేయటం అనేది నిజంగా మాకు చాలా ప్లస్ అయింది. నాకు మార్నింగ్ టైంలో వాకింగ్కి చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఈవినింగ్ ఇట్లాగా మేమందరం కూడా గ్యాదర్ అవుతున్నాము. నిన్న మన వ్యూవర్ ఒక క్వశ్చన్ అడిగారు, శ్రీరమణాశ్రమ లేఖలు ఈ బుక్ ఎక్కడ తీసుకున్నారు అని. యాక్చువల్లీ నేను అమెజాన్లో ట్రై చేశాను, నాకు దొరకలేదు. సో సమ్ ర్యాండమ్ వెబ్సైట్లో ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం కొన్నాను. వెబ్సైట్ గుర్తులేదు కానివ్వండి. బట్ రమణ మహర్షి ఆశ్రమం వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంటుంది. సో అందులో డెఫినెట్గా ఈ బుక్ మీకు అవైలబుల్ ఉంటుంది. ఒకసారి లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, తప్పకుండా చెక్ చేయండి. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.